ఫేక్ కరెన్సీ నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాలు రూటు మార్చాయా? ఖమ్మం జిల్లాలో సరికొత్త పంథాలో కేటుగాళ్లు బ్లాక్ కరెన్సీ దందా చేస్తున్నారా? ఎస్, అవునని అంటున్నారు పోలీసులు. ఇటీవల అలాంటి ఓ ముఠా ఆట కట్టించారు పోలీసులు. బ్లాక్ కరెన్సీ పేరుతో కొత్త తరహాలో మోసం చేస్తున్నారు. ఈ మోసాన్ని చూసి పోలీసులే షాక్ అయ్యారు. అసలు ఆ బ్లాక్ మనీ కథేంటి? జనాన్ని అతడు ఎలా మోసం చేస్తున్నాడు? ఎలాంటి కష్టం చేయకుండా అప్పనంగా కోట్ల రూపాయలు వచ్చేయాలి, త్వరగా డబ్బులు సంపాదించాలి. సరిగ్గా ఇలాంటి వారిని అతడు టార్గెట్ చేస్తాడు. తన మాయ మాటలతో బురిడి కొట్టిస్తాడు. నైస్గా తన దందా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా అమాయక జనాన్ని బ్లాక్ మనీ పేరుతో మోసం చేస్తూ ఫేక్ కరెన్సీ చలామణి చేస్తున్న కేటుగాడిని ఖమ్మం జిల్లా ఆశ్వారావుపేట పోలీసులు పట్టుకున్నారు. ఇక్కడ చూడండి, ఇతని పేరు ప్రేమ్ చంద్. ఏలూరు జిల్లా పత్తిపాడు అతని స్వస్థలం. ఇతను ఆశ్వారావుపేటకు చెందిన మధుబాబును లక్ష్యంగా చేసుకున్నాడు. మాటా కలిపి డబ్బులు ఊరికే వస్తాయని నమ్మించాడు. తన వద్ద బ్లాక్ పేపర్లు ఉన్నాయని, వాటిని ప్రత్యేక రసాయనంలో ముంచితే 500 నోట్లుగా మారుతాయని చెప్పుకొచ్చాడు. అతని కళ్ల ముందే ఓ ద్రావణంలో తన వద్ద ఉన్న బ్లాక్ పేపర్ ముంచేసి డెమో చూపించాడు. ఆశ్చర్యంగా 500 రూపాయల నోటు మెల్లగా ద్రావణంలో నుంచి బయటపడిందని మధుబాబు నోరెళ్లబెట్టాడు. ఇంకేముంది, మధుబాబు బుట్టలో పడ్డట్టేనని గ్రహించిన ప్రేమ్చంద్ 13 లక్షలిస్తే 1 కోటి రూపాయల విలువ కలిగిన బ్లాక్ పేపర్లు ఇస్తారని చెప్పుకొచ్చాడు. ఆ బ్లాక్ పేపర్లే మ్యాజిక్ కరెన్సీగా నమ్మిన మధుబాబు తీసుకునేందుకు ఒప్పుకున్నాడు. ఇందుకోసం 11 లక్షలు, రసాయనాల కోసం మరో 2 లక్షలు, మొత్తంగా 13 లక్షలు చెల్లించాడు. కోటీశ్వరుని అయిపోయినట్లుగా ఎగిరి గంతేశాడు. తీరా ఇంటికి వెళ్లి చూస్తే అంతా హంబక్. బ్లాక్ పేపర్ల లాగానే ఉండిపోయాయని అప్పుడు అర్థమయ్యింది. తాను మోసపోయినట్లుగా గ్రహించాడు మధుబాబు. 13 లక్షల రూపాయలు పోయాయని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. మధుబాబు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా నిందితుడు ప్రేమ్చంద్ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 500 నోట్ల సైజులో కట్ చేసిన 20,000 బ్లాక్ పేపర్లు, వాటిని నోట్లుగా మార్చేందుకు ఉపయోగించిన రసాయన ద్రావణాల సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే నకిలీ కరెన్సీ, మోటార్ సైకిల్ దొంగతనం కేసులతో పాటు బాచుపల్లి, రామచంద్రాపురం, కూకట్పల్లి పోలీస్ స్టేషన్లలోనూ పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నమ్మేయడానికి ఏం చేస్తారంటే వాళ్ళతో ఏదో ఫ్రెండ్షిప్ చేసి ఇట్లా నా దగ్గర ఈ బ్లాక్ పేపర్స్ ఉన్నాయి, వీటికి కనుక ప్రత్యేకమైనటువంటి లిక్విడ్స్లో కనుక వాష్ చేసినట్టయితే అవి మామూలు ఈ జాలీ నోట్స్ లాగా వస్తాయి, అవి మీరు సర్క్యులేట్ చేసుకోండి అని చెప్పేసి మీరు వాళ్ళని నమ్మిస్తాడు. అందులో భాగంగా ఇక్కడ మన లోకల్ చెందినటువంటి ఒక మధుబాబు అనే అతన్ని నమ్మి సుమారుగా 13 లక్షలు దఫాలుగా ఇచ్చినట్టుగా మనకు తేలింది. అక్కడ ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ వాళ్ళకి డెమో చూపించేటప్పుడు ఈ ఫింగర్స్ మధ్యలో ఒరిజినల్ నోట్సే పెడతాడు. చిన్న మౌల్డ్ చేసి ఒరిజినల్ నోట్సే పెట్టేసి ఒక ట్రేలో ఈ నీళ్లు ప్లస్ ఈ లిక్విడ్స్ పోసేసి ఏదో కలిపినట్టే చేసేసి అతని దగ్గర ఉన్నటువంటి నోట్స్ మాత్రం తీసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు నమ్మిపోతారు. అంటే ఆ నోట్స్ వేళ్ళ మధ్యలో ఉన్నట్టుగా వాళ్ళు అబ్జర్వ్ చేయలేకపోతారు. దాంట్లో వాళ్ళు నమ్మి చేస్తారు. బ్లాక్ మనీని అసలు నోట్లుగా మారుస్తామని, నకిలీ నోట్లు ఇస్తామని, లేదా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పేవారని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అనుమానం వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.